గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. 10వ తారీఖు ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున, అంటే వ్యాస పూర్ణిమ రోజున వ్యాస పూజ, జగదాచార్యుడైన కృష్ణ పరమాత్మ పూజ చేసుకొని మరలా ఇంకొకసారి రెండవసారి గోవింద సేవ ఛానల్లో భగవద్గీత పునః ప్రారంభం చేసుకుంటున్నాం. అసలు చెప్పాలంటే నేను గోవింద సేవ ఛానల్ స్టార్ట్ చేసిందే భగవద్గీత బాగా ప్రచారం చేయాలి అని. నా ప్రధానమైన ఇంటెన్షన్ అదే. కాకపోతే ఛానల్ స్టార్టింగ్లో మనం భగవద్గీత వీడియోస్ పెట్టినా కూడా ఫాలోవర్స్ ఉండరు, ఎవరు చూస్తారు. కాబట్టి ఒక 10,000 మంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇక భగవద్గీత స్టార్ట్ చేద్దాం అని నిశ్చయించుకున్నాను. అనుకున్నట్లుగానే 10,000 మంది ఫాలోవర్స్ రాగానే నెక్స్ట్ డేనే భగవద్గీత ఆరంభం చేశా. భగవద్ అనుగ్రహం వలన 700 శ్లోకాలు 700 రోజులు చెప్పుకున్నాం. పద్మపురాణాంతర్గతంగా ఉన్న 18 అధ్యాయాలకు 18 మహత్యాలు కూడా 18 రోజులు చెప్పుకున్నాం. భగవద్గీత మహత్యం చెప్పుకున్నాం. భగవద్గీత గురించి పెద్దలు, ప్రముఖులు, పూజ్యులు, మహానుభావులు ఏం చెప్పారో, వాళ్ళ జీవితాలలో భగవద్గీత ఎలా ప్రభావితమైందో, ఎలా ప్రభావితం చేయగలిగింది భగవద్గీత, ఇవన్నీ చెప్పుకున్నాం. మామూలుగా అయితే అండి భగవద్గీత 18 అధ్యాయాల్లో ఉన్న సారం ఒక్కొక్క రోజు ఒక సారాంశం చెప్తూ 18 రోజుల్లో భగవద్గీత కంప్లీట్ చేసేసి నేను కూడా భగవద్గీత చెప్పాను అనిపించుకొని భగవంతుడికి ఒక మంగళహారతి ఇచ్చేసి అక్కడికి వదిలేయవచ్చు. నేను అలా ఆలోచించలేదు. 18 రోజులు చెప్పి వదిలేస్తే తక్కువ టైము, ఆ కాసేపు జనాలు అట్రాక్ట్ అయ్యి ఆ తర్వాత మరలా బయట విషయాలు వీటిల్లోని పడిపోయి మర్చిపోతారు, వదిలేస్తారు. రోజుకొక శ్లోకం లెక్కన 700 రోజులు చెప్పామంటే ఈ మహత్యాలు వాటితో కలుపుకొని 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. 2 సంవత్సరాలు భగవద్గీత వీడియోస్ పెట్టి 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 ప్రచారం చేయగా జనాల్లోకి నిదానంగా భగవద్గీత బాగా వెళుతుంది. చదవాలనే ఇంటెన్షన్ ఏర్పడుతుంది, ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. పెద్దలు చదువుతారు, పిల్లలు చదువుతారు అని నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ 100% సక్సెస్ అయింది. ఇలా రోజు ఒక శ్లోకము చాలా తేలిగ్గా వివరించి చెబుతూ జనాల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్స్ కూడా పెట్టి రోజు ఉదయం 6 గంటలకు భగవద్గీత అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వేలాది మందికి మన ఛానల్ మాధ్యమంగా భగవద్గీత అంటే చాలా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ప్రతిరోజు ప్రతి వీడియోలో మినిమం 2 కామెంట్స్ చూస్తాను. భగవద్గీత కొనుక్కొని చదవాలనుకుంటున్నాను, ఏం కొనుక్కోమంటారు సత్యభామ గారు, భగవద్గీత చదవడానికి నియమాలు చెప్పండి, లేకపోతే భగవద్గీత పిల్లలకు నేర్పాలనుకుంటున్నాను, ఏదైనా ఒక సోర్స్ చెప్పండి. ఇలా భగవద్గీతకు సంబంధించిన కామెంట్స్ మన ప్రతి వీడియోలో కనీసం 2-3 కామెంట్స్ కనపడతాయి. మన ఫాలోవర్స్ కామెంట్స్ చూసే వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలుసు మీకు. అలాగే ఏం కొనుక్కోవాలి, భగవద్గీత ఎలా చదవాలి ఏంటనే విషయాల గురించి కూడా మన ఫాలోవర్స్ కింద రిప్లైలు కూడా పెడుతూ ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఏకైక గ్రంథం భగవద్గీత. ఈ మాత్రం చేంజ్ హిందువుల్లో వచ్చింది అంటే అది చాలా గొప్ప విషయం. పూర్తిగా మన ఛానల్ ద్వారా నేను చెప్పని ఎందరో మహాత్ములు భగవద్గీత కోసము ప్రచారం చేస్తున్నారు, ఇంకా ప్రచారం జరగాలి. అలాగే ఉడతా భక్తిగా మనం కూడా భగవద్గీత కోసం ఎంతో కొంత ప్రచారం చేసుకుంటున్నాం అంతే. మొన్న ఒక వీడియోలో భగవద్గీతను చూపించాను. ఏదైతే మొత్తం వివరణతో ఉంటుంది, లేదంటే ఏది రెగ్యులర్గా పారాయణం చేసుకోవడానికి, అలాగే ఒక చిన్న హ్యాండీ బుక్ ఎక్కడికైనా సరే మనతో పాటు ఒక పర్సులోనే బ్యాగ్లోనే పెట్టుకొని తీసుకుని వెళ్ళడానికి అనువుగా ఉండే విధంగా మొత్తం చూపించాను. ఏదో ఒకటి భగవద్గీత గోరఖ్పూర్ వారిది చాలా తక్కువ రేటు, మీకు ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది, అన్ని భాషలు లభిస్తుంది, ప్రైస్ బాగా తక్కువ. భగవద్గీత ఒకటి కొనిపెట్టుకోండి. బట్టలు కొనుక్కుంటాము, వస్తువులు కొనుక్కుంటాము, కొత్తగా వచ్చిన ఫీచర్స్ చూసేసి ఫోన్లు కొనుక్కుంటాం, ఎన్నో కొనుక్కుంటాం. జీవితంలో కొనుక్కున్నాం పోయాయి. డబ్బు ఖర్చు పెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటికీ ఎన్ని వస్తువులు కొనుక్కుని ఉంటాం చెప్పండి. చిన్నప్పుడు ఏదో ₹1-2 ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడు షాప్కి వెళ్ళి చాక్లెట్లు కొనుక్కునేటప్పుడు మనం డబ్బు ఖర్చు పెట్టడం ఆరంభం చేశాం. అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్ని కొనుక్కొని ఉంటాము, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటాము. మనకి చాలా ఇష్టము అనుకొని ఈ షాప్కి వెళ్ళి కొనుక్కునే వస్తువులు ఎన్ని ఈరోజు మన ముందు ఉన్నాయి. అనుభవించేసాము, పాడైపోయాయి, పారేసాము, వద్దని వదిలించేసుకున్నాము. కొన్నాక ఎందుకు కొన్నావురా దేవుడా, అనవసరంగా తొందరపడి కొన్నా అని అనుకున్నాము. కొన్ని వస్తువులు ఇంకా ఇంట్లో ఎవరికైనా ఇచ్చేద్దాం ఎవరికైనా అంటగట్టేద్దాం అని కూడా అనుకుంటాము. కొన్ని వస్తువులు మనకు ఉపయోగపడవు, ఎవరికి ఇవ్వబుద్ధి కాదు, మనమే ఇంట్లో అలా పెట్టేసుకుంటాం పర్లేకపోయినా సరే. ఇలాగా మనము పిల్లలుగా ఉన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం మొదలుపెట్టి ఎన్నో కొనుక్కున్నాం.
పనికొచ్చేవి కొన్ని అయితే, పనికి మాలినవి కొన్ని, అక్కరకు రానివి కొన్ని, ఆకర్షణల్లో పడి కొన్ని, ఏం ఉద్ధరించాయే, మనకి ఏం పనికొచ్చాయి. కానీ శ్రద్ధగా నేను చదవాలి అని భగవద్గీత కొనుక్కోవాలి అని ఏ రోజైతే నడక మొదలు పెడతారు భగవద్గీత కొనుక్కోవడానికి, ఏ రోజైతే ఒక భగవద్గీత నేను కూడా కొనుక్కొని చదవాలి అని నిర్ణయించుకొని భగవద్గీత కోసం ఒక 100-200 ఖర్చు పెడతారు చదువుకోవడం కోసం, చదవాలి అనే ఉద్దేశంతో ఆ బుక్ కొనుక్కుంటారు, ఆ రోజు నుండి ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది అని ఘంటాపథంగా చెప్పగలను నేను. ఇంకొకరిని అంటున్నానని కాదు, నిన్న మొన్న మతం మారిన ఒక క్రిస్టియన్ కూడా ముందు చదవడం వచ్చినా రాకపోయినా చదవకపోయినా ముందు బైబిల్ కొనేసుకుంటాడు. ఆదివారం రోజు చర్చికి పోయేటప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్తాడు, ఓపెన్ చేస్తాడా, చదువుతాడా, దాంట్లో ఏదో తెలుసు ఏమర్థమైందో అవన్నీ ముందు పక్కన ఉంచేయండి. నిన్న మొన్న మతం మారిన వ్యక్తి కూడా ముందు ఇమీడియట్గా బైబిల్ తెచ్చుకొని పెట్టేసుకుంటాడు. మనము కలి ప్రభావం కాకపోతే హిందూ కుటుంబాల్లో పుట్టి తల్లిదండ్రులు తాత ముత్తాతలు అందరూ వంశంలో వారందరూ కూడా హిందువులే అయ్యుండి కూడా మన ఇళ్లలో భగవద్గీత ఉండదు. చదవాలనుకోము, కొనాలనుకోము, ఉంచాలనుకోము ఇంట్లో. అరే ఇది మన ధార్మిక గ్రంథము, సనాతన ధర్మం అంతా దీని మీద బేస్ అయ్యి ఉంది. హిందువు అంటే ఖచ్చితంగా తన ఇంట్లో తన చేతిలో భగవద్గీత ఉండాలి. ఈ ఎరుక కూడా చాలామంది హిందువులు ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు కాస్త సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కలిగించిన తర్వాత కాస్త జనాలు తెలుసుకుంటున్నారు, మారుతున్నారంటే. ఈ భగవద్గీతలో కూడా వాళ్ళ కల్తీలు ఉన్నాయి. ఈ త్రైత సిద్ధాంతం భగవద్గీత అనేది చాలా ప్రమాదకరం. అసలు దానికి భగవద్గీతకి ఏ సంబంధం లేదు, అదంతా కూడా డూప్లికేట్. కృష్ణ పరమాత్మ ఫోటో వేసి భగవద్గీత అని రాస్తారు, పైన త్రైత సిద్ధాంత భగవద్గీత అని రాస్తారు. అది దానికి అసలు భగవద్గీతకి ఏ సంబంధం లేదు. అది ఎవరో కొందరు ఒక సెక్ట్ వాళ్ళు రాసుకున్న పుస్తకం, గుర్తుపెట్టుకొని దానికి దూరంగా ఉండండి. కాబట్టి ఇంకా రకరకాల ఉన్నాయి, శంకర భాష్యం ఉంది, రామానుజ భాష్యం ఉంది, ఇంకా రకరకాల మహాత్ములు యోగులు ఆచార్యులు భాష్యాలు రచించారు. అవన్నీ కొందరు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. కానీ ఒరిజినల్గా ఈ 700 శ్లోకాలకు కూడా భక్తిపరంగా, వేదాంతపరంగా, జ్ఞానపరంగా చక్కగా భాష్యం అందించిన సర్వోత్కృష్టమైన సర్వజనీనమైన గ్రంథం గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారిది. వారు గీతా, రామాయణ, భారత భాగవతాలు బాగా ప్రచారం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా దేశ భాషల్లోనే కాదు చాలా ప్రపంచ భాషల్లో కూడా ప్రచారం చెయ్యాలి. ఒక గ్రంథము అనేది మామూలుగా సాధారణంగా జనసామాన్యంలో హిందువులందరిలో ఒకటే ఉండాలి. వాళ్ళు ఒక రకం రాసి, వీళ్ళు ఒక రకం రాసి, ఇంకో రకం రాసి, వీటిలో ఏం చదవాలో అర్థం కాక ఇలాంటి తికమక్కలు హిందువులు ఎక్కువ ఉన్నాయని గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు అటు శంకర మఠాల వారిని ఇటు వైష్ణవులను ఇద్దరిని సంప్రదించి ఇతర అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు మొత్తం అంతా కూడా వ్యాఖ్యానం రచించిన గ్రంథాలు అవన్నీ. ఎవరైనా సరే కళ్ళు మూసుకొని కొంచెం కొనుక్కోవచ్చు. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు ఒక భగవద్గీత కనీసం రేపు 10వ తారీఖు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి నాటికైనా సరే కొనుక్కొని పూజా మందిరంలో స్థాపించుకొని పూజించి నమస్కరించి చదవడం ఆరంభం చేయండి. మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. చదివితే ఎలా మారుతుంది అంటే అది నేను డిస్క్రైబ్ చేసి చెప్పలేను. తీగా ఉంటుంది అంటావు, తీగా ఉంటుంది అంటావు, తీపి ఎలా ఉంటుందంటే ఏం చెప్పగలుగుతామండి? అవతల వాళ్ళు తింటే ఆ రుచి నాలుకెక్కి వాడికి తీపి అంటే ఎలా ఉంటుందని అర్థమవుతుంది కదా మీకు. కాబట్టి భగవద్గీత చదివినంత మాత్రాన జీవితం మారుతుందా అంటే అసలు చదవడం అనేది మొదలు పెడితే మనకి ఎంతో కొంత అర్థమైతే ఆలోచనలు మొదలవుతాయి. ఎప్పుడు ఉన్నతమైన సదాలోచనలు మొదలవుతాయో నిదానంగా జీవితం మారిపోతుంది. మనం ఆలోచించే విధానం మారుతుంది. చేతులు రెండే ఉన్నాయి కానీ పనిచేసే విధానం మారుతుంది. జీవన వికాసం కలుగుతుంది. ఖచ్చితంగా తలరాత గీత మార్చగలుగుతుంది. అలా మారిన వాళ్ళు భారతీయులే కోటాను మంది ఉన్నారు. కాబట్టి అందరూ శ్రద్ధగా ఒక భగవద్గీత గోరఖ్పూర్ వారిది ఏదైనా సరే తెచ్చుకొని మీ దగ్గర ఉంచుకోండి. 10వ తారీఖు గురువారం వ్యాస పూర్ణిమ రోజు వ్యాస భగవానుడిని, జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధించి మన గోవింద సేవా ఛానల్లో భగవద్గీత 2వసారి ఎప్పటిలాగే ఉదయం 6 గంటల వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది కాస్త గమనించండి. అలాగే భగవద్గీత లేనివారు ఒక భగవద్గీత తెచ్చుకొని వ్యాస పౌర్ణమి రోజున వ్యాసగద్దె మీద అంటే భగవంతుడి సన్నిధానంలో ఉంచి చక్కగా ఆరాధించి ఆ రోజు నుండి చదవడం ప్రారంభం చేయండి. మన జీవితాలను ఎవరో వచ్చి మార్చరు, ఎవరో వచ్చి చక్కదిద్దరు. మన జీవితాన్ని మనమే చక్క చేసుకోవాలి, మనమే మార్చుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీరామ్. కృష్ణ అర్పణం.